గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి సొసైటీ కేంద్రం దగ్గర బారులు తీరుతున్నారు. బిక్కనూరు మండలం జంగంపల్లి రామారెడ్డి మండల కేంద్రంలో సింగిల్ విండోల వద్ద యూరియా కోసం రైతులు భారీగా క్యూ లైన్లో వేచి ఉన్నారు. వారం రోజులుగా యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. సరిపడేంత యూరియా అందడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుకు కేవలం 2 బస్తాలే ఇస్తారంటున్నారని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి సొసైటీ కేంద్రం దగ్గర రైతులు బారులుగా తీరారు. బిక్కనూరు మండలం జంగంపల్లి రామారెడ్డి మండల కేంద్రంలో సింగిల్ విండోల వద్ద యూరియా కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. అయితే వారం రోజులుగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సరిపడేంత యూరియా అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుకు కేవలం 2 బస్తాలే ఇస్తున్నారని వాపోతున్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు భూపతి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపతి, చెప్పండి, ప్రస్తుతం కామారెడ్డిలో ఎరువుల కొరత ఏ విధంగా ఉంది? ఒక్కో రైతుకు ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? రైతులు ఏమంటున్నారు? అక్కడ సిబ్బంది ఏమంటోంది? పూర్తిగా యూరియా కొరతకు సంబంధించి ఓవరాల్ కామారెడ్డి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. గత 15 రోజులుగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కోసం ఇక్కత్తు మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా ఇక్కడ మండలం జంగంపల్లి రామారెడ్డి మండల కేంద్రాల్లో భారీగా యూరియా కోసము పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనబడుతున్న పరిస్థితి నెలకొంది. సింగిల్ విండో కార్యాలయాల వద్ద యూరియా కోసం ఉదయం నుంచే బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. యూరియా కొరత కారణంగా రైతులు 5 గంటలకే సింగిల్ విండో కార్యాలయాలకు వస్తున్నారు. అక్కడే వచ్చి క్యూ లైన్లలో నిలబడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీ చేయడంలో విఫలమైందంటూ విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న తరుణంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం యూరియా కోసం ఇబ్బందులు తప్పడం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియాకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో భారీగా యూరియా కొరత కనబడుతుంది. ఎక్కడ చూసినా రైతులు సింగిల్ విండో కార్యాలయం ముందు బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కో రైతుకు కేవలం 2 మాత్రమే యూరియా ఇస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలా, రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రైతులు సింగిల్ విండో కార్యాలయాల వద్ద లపోతితో మంది 5 గంటల నుంచే బారులు తీస్తున్నారు. వందలాది మంది రైతులు ఒకేసారి రావడం, సరిపడా యూరియా నిల్వ లేకపోవడం కారణంగా ఇలాంటి పరిస్థితి కలిగిందని అధికారులు చెప్తున్నారు. సింగిల్ విండో కేవలం ఒక్కో లారీ వస్తున్న సమయంలో రైతులకు ఇవ్వలేని పరిస్థితి లేకుంది. కేవలం 2 బస్తాలు ఒక్కో రైతుకి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా మాత్రం సరిపడడం లేదంటున్నారు. ప్రస్తుత క్రమంలో యూరియా అందుకేనే పంటలు బతుకుతాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని కూడా కోరుతున్నారు. మరోవైపు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో యూరియా కొరతపై చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా సమీక్షా సమావేశంలో యూరియాపై ప్రత్యేక చర్యలు తీసుకొని యూరియా అందించే విధంగా చూడాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ భూపతి.